ఒక్కొక్క వ్యవహారాన్ని ఎలా దారి మళ్లిస్తుంటారు భారతదేశం మీద విషం చిమ్మే వాళ్ళు అనడానికి సాక్ష్యం తాజాగా డొనాల్డ్ ట్రంప్ $21 మిలియన్ జోల్ టు ఇండియా, ఎలన్ మాస్క్ కట్స్ యుఎస్ ఫండింగ్ టు ఇండియా ఎమిట్ ఫారెన్ ఎయిడ్ పర్జ్. ఇది కొన్ని మీడియా సంస్థలు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏంటయ్యా అంటే భారతదేశానికి నరేంద్ర మోడీకి గిఫ్ట్గా ఏమి ఇచ్చారంటే $21 మిలియన్ డబ్బుల్ని, $2.1 మిలియన్ డబ్బుల్ని కట్ చేసేశారు. ఇది భారత్కి ఇచ్చినటువంటి గిఫ్ట్. ఇది భారత వ్యతిరేకులు సృష్టించే ప్రచారం. ఏంటి అసలు జరిగినటువంటిది? భారతదేశానికి ఫండింగ్ ఆగుతుంది, అది దేశ ప్రభుత్వానికి వచ్చేదా? 10 పైసలు కూడా రాదు. ఎవరికి వస్తుంది భారతదేశంలో? మొన్ననే చెప్పుకున్నాం కదా, ఈ దేశంలో ఉన్నటువంటి ఇది ఎలక్షన్స్ కోసం $21 మిలియన్ ఎలక్షన్ల కోసం, ఎలక్షన్లలో ఓట్లంట మనందరం వేయడానికి డబ్బులు ఇస్తున్నారట. ఎవరికి ఇస్తున్నారు ఇది అంటే కొంతమంది ఇక్కడ మనం అసాంఘిక శక్తులు అనడానికి లేదు, వాళ్ళందరూ మేధావులు అనేటటువంటి ముసుగులో ఉంటారు. వాళ్ళకి ఇవ్వడానికి ఏదో ఒక సాకు చూపించాలి. వాళ్ళందరూ అసలు చేసే పని ఏంటంటే భారతదేశానికి వ్యతిరేకంగా అమెరికాకి సంబంధించినటువంటి డీప్ స్టేట్ టీమ్ నాటకాల్ని ఇక్కడ అమలు చేయడం కోసం ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళకి వీళ్ళు ఫండింగ్ ఇచ్చేటటువంటి వ్యవహారం నడుస్తుంటారు. ఇప్పుడు ఆ విషయం తాజాగా ఇలా ప్రచారం చేస్తున్నామట. వాళ్ళు కట్ చేసిందేమో అలాంటి దరిద్రులకి, కానీ ప్రొజెక్షన్ ఏమో ఇండియాకే డబ్బులు కట్ అయినాయి అని ప్రొజెక్షన్ చేయడం ద్వారా ఆ డబ్బులు తినే దద్దమ్మలు వీళ్ళే అన్నటువంటి విషయం తేల్చుకుంటున్నారు.